ఈ వీడియో ఎందుకంటే లైక్ ఎవ్రీ మైండ్ ఆఫ్ స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్ సెట్లో ఒక మైండ్లో ఒక నడిచే క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ దిస్ 19M అకాడమీ అండ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ వాట్ ఈస్ 19M అకాడమీ? అందరూ ఏంటంటే అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. లైక్ 19M అకాడమీ అంటే ఏంటి, 19M అకాడమీ గురించి తెలుసుకోవాలి కదా. లైక్ నేను ఎందుకు 19M అకాడమీలో జాయిన్ కావాలి అన్న దానికి సాల్వ్ చేస్తూ ఈ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ 19M అకాడమీ? 19M అకాడమీ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఇది ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ఎడిటెక్ ప్లాట్ఫామ్ కాదు, అందరు ఎడిటెక్ ప్లాట్ఫామ్స్ కింద. సో ఇట్ ఈస్ ఏ మూమెంట్ టు ఎంపవర్ ఎవ్రీ స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీ డ్రీమ్ to achieve their goals and achieve their dream job. We are founded by the 19M Academy 2024. ఆ టైంలో ఏంటంటే మేము ఆన్లైన్లో లైక్ ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నాం అనమాట 19M అకాడమీ నుంచి, లైక్ పైథాన్, డేటా సైన్స్ గురించి. అప్పుడు ఎందుకు మనం ఏంటంటే లైక్ స్టూడెంట్స్కి ఎవరైతే మన లాంగ్వేజ్ లైక్ మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగులో ఎవరైతే లాగింగ్గా ఉన్నారో, ఎవరికైతే స్కిల్ పైథాన్ గురించి కానీ లైక్ ఏదైనా ఒక టెక్నికల్ స్కిల్ గురించి వాళ్ళకి అర్థం కాకుండా అప్పటి నుంచి మనం ఏంటంటే వాళ్ళకి తెలుగులో దాని గురించి నేర్పిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఓవర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాజ్ లెర్న్ బై 19M అకాడమీ. ఈరోజు కూడా మనం ఏంటంటే ప్రౌడ్గా చెప్పుకుంటాం అనమాట, చాలామంది స్టూడెంట్స్ 19M అకాడమీ ద్వారా టీచ్ అయ్యారు, చదువుకున్నారు 19M అకాడమీ ద్వారా చదువుకున్నారు. దట్టు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టెప్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు 19M అకాడమీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అచీవ్ దేర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. ఇప్పుడు ఏంటంటే అండ్ ఆల్సో లైక్ 19M అకాడమీ యొక్క విజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నది ఓన్లీ డిపెండ్ ఆన్ లైక్ ఫైనాన్షియల్ స్టేటస్, ఓన్లీ దేర్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఓన్లీ దేర్ లాంగ్వేజెస్. ఓకే, 19M అకాడమీ ఏంటంటే ఒక కోరిక ఉంది, కొంచెం చదువుకోవాలనుకుంటున్నాను. 19M అకాడమీ టేక్ ద చార్జ్ అండ్ దే విల్ టీచ్ యూ ఫ్రమ్ ద బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఆల్సో లైక్ దే విల్ టీచ్ యూ ఫ్రమ్ ద బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్, లైక్ యాజ్ ఎ చైల్డ్ టు హీరో ఆర్ ఆల్స్ స్టార్టర్ బేసిక్ లెవెల్. లైక్ సింపుల్గా చెప్పాలంటే మీకు ఏబిసిడీలు కూడా టెక్నికల్ స్కిల్స్లో వాళ్ళకి కూడా 19M అకాడమీ ఎట్లా హెల్ప్ చేస్తుందంటే ఈవెన్ మీకు అసలు దాని గురించి తెలియకపోయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళని హీరోస్గా మార్చే విజనే 19M అకాడమీ యొక్క విజన్. సో అండ్ ఆల్సో మీకు 19M అకాడమీ గురించి లైక్ ఎలా 19M అకాడమీ స్టార్ట్ చేసినాం, సో ఇది ఒక క్రేజీ అనమాట. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, నా లైఫ్లో జరిగిన స్టోరీ. సో నేను ఒక XYZ కాలేజ్ చదువుకుంటుంటే లైక్ ఆ కాలేజ్ నుంచి ఇంటర్న్షిప్ చేయాలనుకుని ఒక XYZ ఇంటర్న్షిప్కి ఆఫ్లైన్లో ఇంటర్న్షిప్ చేయడానికి పోయిండే. సో అక్కడ ఎవరైతే మాకు ఇంటర్న్షిప్ నేర్పిస్తున్నారో దే చార్జ్ XYZ ప్రైస్, లైక్ హెవీ ప్రైస్. అండ్ ఆల్సో మనం ఏంటంటే లైక్ ఆ స్కిల్స్ నేర్చుకున్నాం అనుకొని ఒక స్కిల్స్ నేర్చుకున్నాం అనేసి పోయింటే అక్కడ మనకేంటంటే అక్కడ చెప్పే లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అనమాట. బేసికల్లీ మనకు ఏంటంటే లైక్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ హిందీ అన్నది కొంచెం బ్యారియర్ అనమాట, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. కానీ మనం ఒక ఎంతూసియాస్టిక్తో వెళ్ళింటాం కదా ఒక ఇంటర్న్షిప్ చేయాలనేసి. సో అక్కడ జరిగిన క్రేజీ థింగ్ ఒకటి చెప్తాను. సో ఫస్ట్ 1 వీక్ మనకు మంచిగా ఉండే, పెద్దగా చేసి ఉండే, అంతా బాగుండే. ఆ తర్వాత సంథింగ్ కొన్ని డేస్ తర్వాత మనం ఇబ్బందులు పడుతున్నాం. అండ్ ఆల్సో లైక్ మనం ఏంటంటే అక్కడికి నేర్చుకోవడానికి అనుకున్నాం, ఎంజాయ్ చేయడానికి పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేర్చుకోవడానికి పోయినప్పుడు మనం అడిగినాం అనమాట, రిక్వెస్ట్ చేసినాం అనమాట, లైక్ ఇంగ్లీష్లో అన్నా చెప్పండి, లైక్ మేము అర్థం చేసుకుంటాం, లైక్ సో మెనీ పీపుల్స్ ఏపీ నుంచి వచ్చారు కదా, లైక్ వాళ్ళ కోసం హిందీ తెలుగులో చెప్పండి అనేసి మేము ఒక రిక్వెస్ట్ లాగా పెట్టాం వాళ్ళందరూ. దెన్ అప్పుడు ఏమైందంటే లైక్ వాళ్ళు రిఫ్యూజ్ చేసినారు, లైక్ దే ఈవెన్ డోంట్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో అండ్ ఆల్సో లైక్ దే విల్ కంటిన్యూ విత్ ద హిందీ ఓన్లీ. లెటర్ సమ్ డేస్ తర్వాత సో మేము స్టడీస్ ఇంటర్న్షిప్ చేయకపోయినాం కదా, సో
డబ్బులు కట్టేసి అదే పనిగా 3-4 రోజులు ట్రావెల్ చేసిపోయి ఉంటాం కదా అందరూ. సో వాళ్ళ కోసం ఏంటంటే సరే మేము హిందీలో చెప్పుకోండి, లైక్ మేము ఇంగ్లీష్లో చెప్పుకొని లైక్ సమ్మరీస్ ఉంటాయి కదా, సమ్మరీస్ తీసుకొని నేర్చుకొని లైక్ ఆల్రెడీ మేము అప్పుడు ఏంటంటే లైక్ అక్కడ ఉన్న ఇంటర్న్షిప్ పీరియడ్ మొత్తానికి మనం యాప్ కూడా తయారు చేసినాం అప్పుడు. సో సమ్ ఎక్స్‌వైజెడ్ యాప్. సో అక్కడ మేము ఫేస్ చేసేది ఏంటంటే రియల్ వరల్డ్ కేసులో సో మనకి ఏంటంటే అక్కడ ఏం నాలెడ్జ్ ఉన్నా కూడా మనం చదువుకోవాలని పోయి విత్ ఫీజు కట్టినా కూడా ఈవెన్ వాళ్ళు ఏం మనకి ఏంటంటే రెస్పెక్ట్ఫుల్గా కానీ ఏంటంటే మనకు ఒక కోర్స్ నేర్పిద్దాము ఇవన్నీ ఏం లేదు అలా. వాళ్ళు కోర్స్ మంచిగా చెప్పారనుకోండి అది వేరే విషయం, కానీ మనకు తెలియదు కదా, మనం హిందీ రాదు కదా మనకు. సో ఇలా ఏంటంటే అక్కడ మనం ఫేస్ చేసిన దానికి నేనేం తీసుకున్నా అంటే ఇంటర్నల్గా పర్సనల్గా మనం ఏంటంటే స్టార్ట్ చేద్దాం. ఎవరైతే మనలాగా ఏమంటారు ఈగర్గా అంటే ఎవరైతే కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే రియల్గా వాళ్ళ సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవాలనుకుంటున్నారో, ఎందుకంటే మనకు కాలేజీలో చెప్పేదంతా నార్మల్ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రం. మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే మనం ఎక్కడో చోట లైక్ ఇంటర్న్షిప్ కానీ లేదంటే మనం బయట కోర్సెస్ చేయడం కానీ ఇలా చేయాలి. సో అప్పుడు ఏం చేసామంటే మేము స్టార్ట్ చేసినాం అనమాట, ఫ్రీగా కోచింగ్ తీసుకోవడం, లైక్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం. కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్గా మనం పోయి ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతి ఒక్క టెక్నాలజీ మీద, లైక్ పైథాన్ కానీ ఇంకా క్లౌడ్ కానీ లేదంటే లినక్స్ కానీ లేదంటే AWS గురించి కానీ లేదంటే సో ఏంటంటే చాలా కోర్సెస్ గురించి అనమాట. అప్పుడు అక్కడ కోర్సెస్ నేర్పిస్తున్నాం అందరికి, చాలా మందికి నేర్పించాం. లైక్ మా ఫ్రెండ్స్ కూడా ఏంటంటే చాలా మందికి హెల్ప్ చేశారనమాట కోర్సెస్లో. కానీ బట్ ఎక్కడో మనకు తెలియని ఒకటి ఇది ఉంటుంది కదా, ఈవెన్ మనం ఏంటంటే లైక్ 3 days ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని వాళ్ళు మనం చెప్పలేకపోకంటే మనం వినలేకపోయినప్పుడు కొంచెం బాధ ఉంటుంది. సో ఆ బాధని మన దగ్గర నుంచి తీసేయడానికి మాత్రమే ఏంటంటే 99M అకాడమీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఆల్సో అప్పుడు మనకు థాట్ వచ్చింది ఏంటంటే లైక్ ఇది కూడా కొంచెం క్రేజీగా ఉంటుంది చూడండి, 99M అకాడమీ ఎట్లా మనం నేర్పిద్దాము ఎట్లా చేద్దాం అనుకున్నప్పుడు లైక్ రీల్స్, అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ కదా, సో రీల్స్ ద్వారా మనం చెప్దాం వాళ్ళకి, కొంచెం రీల్స్లో కామెడీ చేసి చెప్తాం అనుకున్నాం. అండ్ ఆల్సో లైక్ అప్పటికి ఏంటంటే సమ్ ఎక్స్‌వైజెడ్ ఇన్స్టాగ్రామర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. సో అప్పుడు మనం ఏంటంటే స్టాప్ చేసినాం, ఇంకా ఆల్రెడీ ఉంది కాబట్టి స్టఫ్ ఆల్రెడీ దొరుకుతుంది కాబట్టి మనం ఎందుకు స్టఫ్లోకి దూరడం అనేసి స్టాప్ చేసినాం. సో తర్వాత ఇంకా కొన్ని డేస్ తర్వాత లైక్ వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం. అండ్ ఆల్సో లైక్ సమ్ కంపెనీస్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఐ గాట్ వన్ న్యూస్, ఒక ఎక్స్‌వైజెడ్ కంపెనీలో ఎక్స్‌వైజెడ్ మెంబర్ జాయిన్ అయ్యాడు అనమాట. సో అప్పుడు జాయిన్ అయినప్పుడు అక్కడ ఏంటంటే లైక్ దేవర్ స్టార్టెడ్ దేర్ సేమ్ థింగ్స్. మనం ఎలా 99M అకాడమీ స్టార్ట్ చేయాలనుకున్నాము, లైక్ స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి కోచింగ్ ఇవ్వాలి, లైక్ వాళ్ళకి రియల్ టైం నాలెడ్జ్ తేవాలంటే మనం రియల్గా ఎలా స్టార్ట్ చేయాలి, కోర్సెస్ని ఎలా వాళ్ళని గెయిన్ చేయాలి. లైక్ వాళ్ళకి ఏంటంటే నా లోపల ఏంటంటే మీకు ఒకటే చెప్తున్నాను చూడండి, 99M అకాడమీలో కోర్సెస్ అనేది ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఆ కోర్సెస్ని నేర్చుకొని ఆ టెక్నాలజీస్ని ఖచ్చితంగా వాడి వాళ్ళు రియల్ టైం నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని పోవాలి. సో ఇది నా ఒక మెయిన్ గోల్ అనమాట. సో మా ఫ్రెండ్ గారు ఒకటి చెప్తున్నాడు, లైక్ ఎలా అంటే నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను, అక్కడ ఏంటంటే లైక్ సేమ్ 99M అకాడమీ తిన్ననే లైక్ మీరు ఎలా అయితే కోర్సెస్ ఇస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ కోర్సెస్ ఇస్తున్నారు అండ్ ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ they don't have any like lecturers also, like mentors. They don't have any mentors. And also like even మరి ఏమంటారు ఇదంతా కొంచెం మంచిగా ఉండదు, కానీ ఏంటంటే చెప్తున్నాను చూడండి, లైక్ ఒక కంపెనీ కాదు, లైక్ ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ మీరు ఏంటంటే ఒక కోర్సులోకి ఎన్రోల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా, అసలు మీరు ఫోన్ చేసి ఏమైనా అడిగినా కూడా వాళ్ళు రిప్లై చేసి ఇవ్వకుండా, అలా చాలా కంపెనీస్ లైక్ ఇప్పుడున్న కంపెనీస్లో ఎవరైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో ఒక కోర్స్ని తీసుకోవాలంటే భయపడుతున్న సిచ్యువేషన్ అనమాట. వాళ్ళు ఎక్కడ మనల్ని మోసం చేస్తారు, ఎక్కడ మనకు క్లాసెస్ చెప్పకుండా మోసం చేస్తారు అన్నమాట.
సో మీరు కూడా ఏమంటారు చాలా దీనిలో జాయిన్ అయి ఉంటారు. లైక్ సమ్ ఆఫ్ దట్ ప్రైవేట్ కంపెనీస్ లైక్ సొల్యూషన్స్ లైక్ అనదర్ ఎడిటింగ్ ప్లాట్ఫామ్స్ అంటారు. సో మనం ఏంటంటే మీరు నేర్చుకున్న తర్వాతే ఈ కోర్స్ అనేది ఎగ్జిట్ అవుతుంది అండ్ మీకు వచ్చినంత వరకు మీరు చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట కోర్స్ అని. సో ఇలా మనం తేవాలనుకుని మనం ఉన్నాం. సో మర్చిపోయాను మీకు దాని గురించి చెప్పారు కథ గురించి. సో వాడు చెప్పాడు ఇట్లా కోర్సెస్ వాళ్ళు ఇస్తున్నారు, సేల్ చేస్తున్నారు, లైక్ వాళ్ళ సేల్ మంచిగా జరుగుతుంది. దట్ కానీ స్టూడెంట్స్కి ఆఫ్టర్ ఏమంటారు ఒక స్టూడెంట్ ఆ కోర్స్ని బై చేసిన తర్వాత ఈవెన్ వాళ్ళకి అన్నీ వెళ్ళినా కానీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద లైక్ ఎడ్యుకేషన్ మీద ఎవరైతే క్లాసెస్ చెప్పారో దే డోంట్ ఈవెన్ రెస్పాండ్ కూడా కాలేదంట. అండ్ ఇంకొకటి స్టోరీ చెప్తానండి. మా ఫ్రెండ్ చేసే కంపెనీలో ఒక స్టూడెంట్ వచ్చేసి జాయిన్ అయ్యాడు. లైక్ వాళ్ళ ఫ్రెండే జాయిన్ అయ్యాడు అనుకోండి. ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, లైక్ వాడు కోర్స్ తీసుకున్నాడు, ఫుల్ ఫీజు అన్నది కట్టాడు కోర్స్కి. బట్ వాడికి ఏంటంటే అఫీషియల్గా వాడికి సక్సెస్ఫుల్ ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్ ఇవంతా వచ్చాయి, కానీ ఎడ్యుకేషన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయంటే వాడి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ చెప్తే నమ్మరు, ఒక స్టూడెంట్ నేను రియల్గా ఫేస్ చేసి చూసిన, ఒక స్టూడెంట్ 3 months ఒక కోర్స్ కోసం వేస్ట్ చేశాడు. వెయిట్ చేసి 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 లాస్ట్కి వాడికి విసుగు పుట్టి వాడితో కాంటాక్ట్ అయ్యేది మానేశాడంట. చూడండి. సో ఇలా చాలా ఎరోటెక్ కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ 2 కంపెనీలు అనేది కాదు, చాలా ఎరోటెక్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ చాలా ఎరోటెక్ కంపెనీస్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ విత్ ద ఫీట్ ఆఫ్ పీపుల్స్. సారీ, ఇలాంటివన్నీ మనం చెప్పకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటివన్నీ బేసిక్గా ఇలాంటివన్నీ చూసిన తర్వాత మనకు కూడా అనిపిస్తుంది కదా లోపల. సో 99M అకాడమీ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో దీనికంటే ముందు ఏంటంటే ఇవన్నీ జరిగిన స్టోరీస్ని విన్న తర్వాత సో మనం ఒక స్టెప్ తీసుకొని డైరెక్ట్గా 99M అకాడమీని స్టార్ట్ చేసాం. ఈ 99M అకాడమీలో ఏంటంటే లైక్ ప్రతి ఒక్క కోర్స్కి ప్రతి ఒక్క మెంటర్ మనకి అసైన్ చేసిన తర్వాత, మీకు ఒక మెంటర్ వచ్చిన తర్వాత, ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ మెంటర్, ఐ విల్ బి టేకింగ్ ద చార్జ్ ఆఫ్ దట్ మెంటర్. అండ్ నేనేంటంటే మీకు ఎక్కడ మీరు లాగ్ అవుతున్నా లైక్ ఏ దాని మీద అయినా కానీ ఇన్స్టెడ్ ఆఫ్ నాన్ టెక్నికల్ ఫీల్డ్లో ఎవరైనా కానీ మీకు వచ్చిన మెంటర్తోనే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా మీకు డైరెక్ట్గా డౌట్స్ ఉన్నా కూడా నేను ఏమంటారు మీ క్లాస్ అనేది చెప్తాను. నేనే మీకు క్లాస్ అనేది స్టార్ట్ చేసి నేనే మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తాను. ఓకేనా? మీకు ఏదైతే నేను ప్రామిస్ చేస్తున్నానో కోర్స్ ఎలా ఇస్తున్నాను అన్నది ఆ కోర్స్ నేను ఇచ్చి చూపిస్తాను. మీతో నేను నేర్పించేటప్పుడు నేను చూస్తాను, మీరు నేర్చుకునేటట్లు నేను చూస్తాను ఆ ట్రైనింగ్కి. సో ఇది మోటివేషన్గా నేను పెట్టుకొని నేను ఏంటంటే 99M అకాడమీ స్టార్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మనం ఎందుకు 99M అకాడమీ స్టార్ట్ చేసామన్నది. ఇప్పుడు మనం నువ్వు 99M అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలి, లైక్ వై యూ నీడ్ టు జాయిన్ 99M అకాడమీ అండ్ హూ ఎవరు మన 99M అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. నార్మల్ చెప్తున్నానండి, 99M అకాడమీలో చదువుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, చదువుతూ ఉండే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్లో చెప్పాను కదా, హూ రియల్లీ వాంట్స్ టు అచీవ్ దేర్ గోల్స్, హూ రియల్లీ వాంట్స్ టు అచీవ్ దేర్ డ్రీమ్. అండ్ డ్రీమ్ జాబ్ కావచ్చు, ఒకవేళ ఏదైనా కావచ్చు, ఎవరైతే వాళ్ళు రియల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే లైక్ మీకు ఇప్పుడు క్వశ్చన్ వై ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే, మనము ట్రైనింగ్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ లైక్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ టూ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్స్. సో ఇప్పుడు మీరు లైక్ టెక్నికల్ స్టూడెంట్స్ మీరు ఏంటంటే ఆన్లైన్ ఇంటర్న్షిప్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ కాలేజ్లో ఉన్నారు, ఆన్లైన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు ఇక్కడ 3 months ఇంటర్న్షిప్ అన్నది ఉంటుంది అనమాట. ఒకసారి మైండ్లో పెట్టుకోండి, 3 months ఉంటుంది. ఈ 3 monthsలో కూడా మీకు 45 days ఆఫ్ ట్రైనింగ్ అండ్ 45 days ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ 45 daysలో మీకు ఏమే కానీ మీరు నేర్చుకోలేకపోతే ఆ 45 days నుంచి మీకు 2 monthsని మీకు ట్రైనింగ్ అనేది ఎక్స్టెండ్ చేస్తాం.
లైక్ అది కూడా ఏంటంటే ఎవరైతే నేర్చుకోకుండా వాళ్ళు ఏంటంటే రియల్గా మీరు ఏంటంటే నేర్చుకుని ప్రతి ఒక్కటి మీకు ఒక డాష్ బోర్డ్లో మొత్తం తెలుస్తుంది అనమాట మాకు. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే ఛార్జ్ అనేది తీసుకుంటాం. అర్థమైందా? లైక్ మీకు మళ్ళీ ఫస్ట్ కాంచి చెప్పాలా, లేదంటే హాఫ్ నుంచి చెప్పాలా, లేదా స్టార్టింగ్ నుంచి చెప్పాలా. సో ఈ 45 days ఆఫ్ ట్రైనింగ్ అండ్ 45 days ఆఫ్ ఇంటర్న్షిప్ ఉన్నది ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఎవరైనా కానీ వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంటుంది. ఈవెన్ హీ డోంట్ నో ఎనీథింగ్, ఈవెన్ ఈ డోంట్ నో హలో వరల్డ్ ఆల్సో. సో వాళ్ళకు కూడా ఏంటంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్ నుంచి మీకు ప్రతి ఒక్కటి చుక్క దగ్గర నుంచి స్టార్టింగ్లో ఏమంటారు సిఎస్సి స్టూడెంట్స్కి బాగుండొచ్చు ఈ చుక్క కాలన్స్ సెమీకాలన్స్ గురించి ఆ చుక్క దగ్గర నుంచి మీకు ఏంటంటే ఎండ్ వరకు ఒక ప్రాజెక్ట్లో మీరు కూర్చొని చేసే ప్రాజెక్ట్ వరకు తీసుకొచ్చే బాధ్యత 19M అకాడమీ. సో దీనికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఏంటంటే 19M అకాడమీలో లైక్ కోర్సెస్లో మీకు ఏంటంటే కోర్స్ లిస్ట్లో 19M అకాడమీ వెబ్సైట్లో మీకు కోర్స్ లిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ మీరు కోర్స్ చూసుకోవచ్చు. మీరు ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ని లైక్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఏంటంటే లైక్ ఎన్రోల్ చేసుకొని లైక్ అక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసారు. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైతే ఒకవేళ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు లైక్ హోమ్ పేజ్లో మీకు ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్స్ లైక్ పాపులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ పాపులర్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ గురించి చూద్దాం. ఎవరైతే మీరు చదువంతా అయిపోయింది, ఈ 4 years బీటెక్ 4 years ఆడుకునేసాం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీకు అప్పుడు మీరు స్కిల్స్ గురించి ఆలోచించి స్కిల్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. స్కిల్స్ స్టార్ట్ చేయాలంటే మీకు అప్పుడు చదవాలని ఉండదు ఎవరికైనా కానీ. ఎందుకంటే అప్పుడు 4 years మనం ఆడుకుని ఉంటాం, ఎంజాయ్ చేసి ఉంటాం, తిరిగి ఉంటాం. కాబట్టి ఎవ్వడికి ఈ కోర్స్ నేర్చుకోవాలి, కోర్స్ చేయాలని అంత ఉండదు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఏంటంటే మీ దగ్గర స్కిల్స్ ఉండి జాబ్ రాకుండా ఉంటే సో అదేంటంటే మీకు అది మీ తప్పేం కాదు. ఈవెన్ మీకు ఏంటంటే మీకు జాబ్ చేయాలని ఉంది, లోపల కసి ఉంది, జాబ్ చేయాలి. ఒక స్టేజ్లో మీరు ఇలా ఎత్తుకు చూసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే మీ దగ్గర స్కిల్స్ అనేది ఉండాలి కదా. ఎప్పుడంటే మీకు ఇప్పుడు లైక్ 50K 100 లైక్ 100K లైక్ 200K శాలరీ వచ్చినా కూడా బట్ మీకేంటంటే స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ ఆ శాలరీ రావాలంటే. లైక్ మీకు ఇప్పుడు మొత్తం బీటెక్ అంతా అయిపోయి 4 years అయిపోయిన తర్వాత మీకు 20K జాబ్ శాలరీతో మీకు సాటిస్ఫై అవ్వలేదు కదా. సో వాళ్ళు కూడా ఏంటంటే మా దగ్గర మేము స్టార్ట్ చేసే కోర్సెస్ కూడా మీరు కూడా యాజ్ ఎ ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలనుకుంటే ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. లేదు నేను ఫ్రెషర్గా స్టార్ట్ చేయను, నాకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది జాబ్ తెచ్చుకుంటేనే కదా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో మనం ఏంటంటే మీకు కోర్సెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దట్టు మీరు ఆఫ్లైన్కి వస్తే మీరు లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని మీ దగ్గర మీతోనే కూర్చొని చేయిస్తాం అనమాట. సో ఇది కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. నేను మీ దగ్గర కూర్చొని చేయిస్తాను. దాని గురించి మీ దానికి ఇష్యూ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నేనే వచ్చి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాను. ఓకేనా? యాజ్ ఎ ఫౌండర్గా నాకు అవసరం లేదు పెట్టిన తర్వాత ఎవడో వస్తే ఇట్లా ఉండకుండా ప్రతి ఒక్కటి ఇనిషియేషన్ అనేది నేనే తీసుకొని నేనే మీ దగ్గరకు వచ్చి నేనే మిమ్మల్ని అడుగుతాను వాట్ లైక్ మీకు ఏ పొజిషన్లో ఉన్నారు, లైక్ ఎక్కడ వరకు నేర్చుకున్నారు, ఎక్కడ వరకు మీకు వస్తుంది, అది కూడా ఏంటంటే ఫీడ్బ్యాక్ నేనే తీసుకొని మీకు ఏంటంటే మంచిగా వచ్చేటట్టు చూస్తాను అనమాట. సో ఇది మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ గురించి. ఆఫ్లైన్లో మీరు వస్తే ప్రతి ఒక్కటి మీకు ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర నుంచి మీకు ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని ప్రతి వీక్లో మీకు ఎగ్జామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ దట్టు మీకు ఏంటంటే ప్లేస్మెంట్ గైడెన్స్ మరి ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బోత్ మీకు ఏంటంటే ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ప్లేస్మెంట్లో మీరు ప్లేస్ కాకపోయినా కూడా మేమే ఇనిషియేషన్ తీసుకొని మీకు ఏంటంటే ఆఫ్టర్ 6 months ఒకవేళ మీరు ఆఫ్లైన్ తీసుకుంటే 6 months తర్వాత 6 months మీకు ఏంటంటే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఎక్కడైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని మేము షేర్ చేస్తాం మీ ప్రొఫైల్స్ని. మేము ఇంటర్వ్యూ దగ్గర కూర్చోబెట్టే బాధ్యత మాది. అండ్ మీరు ఏంటంటే ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి. ఎందుకంటే మీరు క్రాక్ చేసేది కదా 19M అకాడమీలో ఉండేది. అండ్ ఆల్సో లైక్ మీకు మా ఏమంటారు ఆల్రెడీ మన దగ్గర చదువుకొని లైక్ IBMలో వర్క్ చేస్తున్నారు, టెక్ మహీంద్రా, క్యాప్జెమిని ప్రతి ఒక్క దాంట్లో వర్క్ చేస్తున్నారు. కావాలంటే మీరు ఇక్కడ ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కింద ఉంటుంది ఒక సెక్షన్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ సెక్షన్లో ఉంటుంది. దాంట్లో చూడండి కావాలంటే వాళ్ళ ఫోటోస్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడ చదివారు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో 19M అకాడమీ మీరు ఎందుకు చేయాలని కావాలనుకుంటున్నారు సార్? కీప్ అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. 3 months ఇంటర్న్షిప్,
ఇంటర్న్షిప్లో మీకు ప్రతి ఒక్కటి గైడెన్స్, ప్రతి ఒక్కటి మేము దగ్గర నుండి చూసుకుంటాం. సో దగ్గర నుండి చూసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏమైనా ఏమంటారు చూసుకొని, మీకు ఈవెన్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఏమంటారు స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఫామ్ ఫిల్అప్ చేసినప్పటి నుంచి లాస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 19M అకాడమీలో జాయిన్ కాకముందు ఎగ్జామ్ ఉంటుంది, జాయిన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఏంటంటే బిఫోర్ 19M అకాడమీ, ఆఫ్టర్ 19M అకాడమీ. ఈ రెండు మీతో చేయించిన తర్వాతే మిమ్మల్ని ఎన్నో ఉంటారనమాట. ఓకేనా? అండ్ ఆల్సో లైక్ ఏంటంటే మీకు జాబ్ వచ్చేంత వరకు ఏంటంటే మేము అష్యూరెన్స్ ఇస్తాం. లైక్ ఏంటంటే ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది మీకు ప్రతి మంత్, ప్రతి వీక్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏంటంటే 3rd ఇయర్లో ఉన్నారు, జాబ్ ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నా కూడా లైక్ 2nd ఇయర్లో నుండి జాబ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు అనమాట. సో దాంట్లో ఏం ఇష్యూ. అండ్ మీరు ఏంటంటే 19M అకాడమీ గురించి మీకు లైక్ ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. లైక్ ఎందుకు మనం స్టార్ట్ చేసినాం, మన విజన్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ డిపెండ్ ఆన్ మనీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫినాన్షియల్ స్టేటస్. ఒకటి చెప్తాను, లైక్ మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఏంటంటే 19M అకాడమీలో మీకు రియల్గా మీరు కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నారు, ఖచ్చితంగా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎవరంటే ఏంటంటే వాళ్ళు తీసుకున్న తర్వాత జాబ్ రాకపోయినా కూడా మాకు ఏంటంటే లైక్ ఉంటుంది కదా సంథింగ్ లైక్ రిగ్రెట్ ఫీల్ ఉంటుంది కదా ఒక స్టూడెంట్స్ తీసుకొని ఇట్లా చేయాలనేసి. సో అండ్ ఆల్సో ఎవరైతే మీరు మనకెందుకులే మనం కోర్సు తీసుకోలేము, అసలు మన వల్ల కాదు, మనం నేర్చుకోలేము అన్న వాళ్ళు కూడా మీకు చిటికల కోర్స్ నేర్పించే బాధ్యత ఉంది. ఎలా నేర్పిస్తామంటే కోర్సెస్ అనేది కూడా మీకు ఏంటంటే విత్ గేమ్స్ రూపంలో ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, గేమ్స్ రూపంలోనే క్విజెస్ ఉంటాయి. అండ్ ఏంటంటే మీకు ఆడుతూ పాడుతూ కోర్స్ అయిపోయేలాగా చూసుకుంటాం అనమాట. సో దాంట్లో నాది ప్రామిస్. అండ్ ఆల్సో ఫీల్ ఫ్రెండ్లీ, లైక్ ఎవరైనా కానీ ఫ్రెండ్లీగా ఫీల్ కండి. ఏమంటారు నా కాంటాక్ట్స్ కూడా మీకు లైక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లైక్ ఎలా మీరు కాంటాక్ట్ అవ్వాలి, ఎలా మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఎలా మాట్లాడచ్చు అన్నది. సో ఇంకొకటి ఏంటంటే చిన్న స్టోరీ చెప్తున్నాను. క్లాస్లో బీటెక్లో జాయిన్ అయ్యాను, లేదంటే డిగ్రీలో జాయిన్ అయ్యాను, లేదంటే మెడికల్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఈ కోర్స్ అనేది జాయిన్ అయిన తర్వాత మీ బీటెక్లో లెక్చరర్స్ బాగాలేరనేసి, లెక్చరర్స్ మంచి క్లాసులు చెప్పలేదనేసి మనం వాళ్ళ మీద అబ్బండాలు వేస్తూ కాలేజ్ పోకోకుండా ఆపేసుకొని ఉండి ఈవెన్ మనం స్కిల్స్ నేర్చుకోకుండా ఉంటే జాబ్ ఎలా వస్తుంది చెప్పండి? సింపుల్ క్వశ్చన్, జాబ్ ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు చదివే జాబ్ కోసం కాదు, నాలెడ్జ్ కోసం అనుకున్నా కూడా మీరు నాలెడ్జ్ కోసమే చదవండి. కానీ మీరు నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు నిజంగా? నాలెడ్జ్ నేర్చుకున్నారా? స్కిల్స్ కీపింగ్ చేసుకుంటున్నారు? ఏమైనా స్కిల్స్ నేర్చుకున్నారా? ఒకసారి మీరు రిమైండ్ చేసుకుని మైండ్లో ఫస్ట్ ఇయర్ కాలేజ్ చేరేటప్పుడు మీ మైండ్లో ఏముంది? ఫస్ట్ ఇయర్ కాలేజ్ చేరేటప్పుడు మీ మైండ్లో ఏముంటుందంటే లైక్ ఐ నీడ్ టు డూ జాబ్ ఇన్ అమెజాన్, గూగుల్, ఇట్లా నార్మల్ పర్సన్స్, ప్రతి ఒక్క పర్సన్స్ మైండ్లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇవే కనపడతాయి. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే కొంచెం మైండ్ సెట్ అనేది తగ్గుతుంది అనమాట. సో డిపెండ్ ఆన్ ఫ్రెండ్స్ కానీ ఏదైనా కావచ్చు. సో నేను ఒక ఫ్రెండ్ స్టోరీ చెప్పాలనుకున్నాను. అగైన్ వాడు ఎట్లా అంటే లైక్ ఫస్ట్ ఇయర్లో వచ్చాడు. లైక్ ఫస్ట్ ఇయర్లో వాడికి ఏంటంటే కాలేజెస్ మారాడు, చాలా కాలేజెస్ మారుతూ వచ్చి వాడు ఏంటంటే లైక్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత డిప్లొమా బ్యాక్గ్రౌండ్ వచ్చారనమాట. సో వాడు ఏంటంటే సెకండ్ ఇయర్లో చదువుతాడు డైరెక్ట్గా. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళ నీడు ఫస్ట్లో పోయినప్పుడు అడిగాడు అనమాట, బ్రో లైక్ క్లాసెస్ ఎలా ఉంటాయి అని దాని గురించి అడిగాడు. బ్రో క్లాస్లో ఎందుకు పోయి కూర్చో, క్లాస్లో నీకు ఏమంటారు మెయిల్స్కి వస్తాయి, ఎగ్జామ్ రాయి అయిపోతుంది. ఈవెన్ వాడు పోయింది చదువుకోవడానికి కదా, వాడు మారింది కాలేజెస్ అయితే మారింది చదువుకోవడానికి కదా. సో అలా ఏంటంటే కొన్ని స్టోరీస్లలో ఎట్లుంటుందంటే చదువుకోనికి వచ్చినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు వాల్యూ ఇవ్వడం, లేదంటే ఇట్లా అయిపోయి మారిపోయి వాడితో ఇట్లా మారిపోయి వాడు సెకండ్ ఇయర్లో చదవడం మానేసినాడు, 3rd ఇయర్ చదివేసడం మానేసినాడు, 4th ఇయర్ చదవడం మానేసినాడు. లాస్ట్లో ఏమంటే జాబ్ రాలేదంటే కాలేజ్ వాళ్ళదంటే ఎవరేం చేస్తారు? సో ఈవెన్ వాడు ఏంటంటే మళ్ళీ ఏమంటారు కోచింగ్ తీసుకొని మళ్ళీ ఏమంటారు అక్కడ ఇక్కడ చదువుకొని వాడు 1.5 year 2 years చదువుకొని అట్లనే ఉన్నాడు. వాడు ఏంటంటే వాడు ఇక్కడికి పోయినా కూడా వాడు మారనే అర్థమైపోయింది.
సో అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేము అనమాట. ఈవెన్ వాళ్ళకి మనం డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మనం కోచింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మనల్ని మార్చలేము మనం. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు జాబ్ చేసేది ఈ మొత్తం బీటెక్ అయిపోయేలోపు నువ్వు జాబ్ తెచ్చుకుంటే నువ్వు కింగ్. ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ, పేరెంట్ సిచ్యువేషన్ కానీ, ఏదైనా కానీ నువ్వు కింగ్ వాళ్ళ దృష్టిలో. ఒకవేళ నువ్వు జాబ్ తెచ్చుకోకపోతే రిమైండ్, నీ వాల్యూ ఎంతలో పడిపోయి ఉంటుంది. నువ్వు ఇప్పుడు జాబ్ తెచ్చుకుంటే నాన్న కన్నా అన్నట్లు, జాబ్ తెచ్చుకోకపోతే ఇంతలో పెట్టేశారు అనమాట. అది నువ్వు జాబ్ తెచ్చుకోవడం అంటే మనం స్కిల్స్ గురించిలో ఉంటాయి కదా. ఒకవేళ నువ్వు జాబ్ తెచ్చుకోకపోయినా అనుకోండి, జాబ్ తెచ్చుకోలేదు 1 year ఉంటారు, పెట్టుకుంటారు మన పేరెంట్స్, ఏం కాదు, బయట వాళ్ళు ఇవ్వడం చేస్తుంటారు. సో అక్కడ ఏంటంటే నీ వాల్యూ మళ్ళీ ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది. ప్రతిసారి ఇట్లా కిందకి పోవాల్సిన అవసరం లేదు. స్కిల్స్ నేర్చుకొని జాబ్ కొట్టు, అంతే అయిపోయింది. ఏమో సింపుల్ కదా. నువ్వు ఇప్పుడు పిల్లప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి మీకు 10th నుంచి ఇదే లాస్ట్ ఇట్లా తెచ్చి లాస్ట్ వరకు తెచ్చి లాస్ట్ అంటూ తెచ్చి లాస్ట్ చదువుకున్నా కూడా నేను మంచి మార్కులు వచ్చినా కూడా జాబ్ రాకపోతే ఎందుకు వదిలేయడం, గివ్ అప్ చేయడం ఎందుకు? ఈవెన్ నువ్వేంటంటే నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలనే కదా ఏ పేరెంట్స్ అయినా. సో అందుకు వాళ్ళు ఏంటంటే నీకు మంచి కాలేజ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. దీనమ్మ నువ్వు జాబ్ కొడితే కదా అప్పుడు మీకు ఏమంటే మీ పేరెంట్స్ ఉన్న వాల్యూ వెళ్ళేది, ఓకేనా? సో దానికి ఏంటంటే కొంచెం స్కిల్స్ పెంచుకొని, స్కిల్స్ నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి బిల్డ్ చేసుకుంటూ పోయి ప్రాజెక్ట్స్ చేయి, ఇంటర్న్షిప్స్ చేయి, ఇంకా ఏమంటారు ఏవైనా చేయి. లాస్ట్కి వచ్చేసరికి నువ్వైతే మొత్తం స్కిల్స్ నేర్చుకోండి, జాబ్ కొడితే నీ లెవెల్ ఇది. అదే నువ్వు జాబ్ కొట్టకపోతే నీ లెవెల్ ఇది. నువ్వు స్టిల్ ఈ లెవెల్లో ఉండాలనుకుంటున్నావా, నీకు ఏం అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ లెవెల్లో ఉండాలనుకుంటున్నావా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. మన దగ్గర కానీ కాదు, 99 అకాడమీ అనే కాదు, ఎక్కడైనా కానీ కోర్సెస్ తీసుకో, ఇంటర్న్షిప్స్ చేయి. ఏదైతే నీకు మంచిగా బిలీవ్ ఇస్తుందో, ఏదైతే నమ్మకంతో మీకు ఏదైనా కంపెనీ మీకు నమ్మకంతోనే జాబ్ అనేది ఇస్తుందో, అండ్ జాబ్ కాదు, ఏ కంపెనీ అయితే మీకు నమ్మకంతో కోర్సెస్ చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ వస్తుందో, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ మనం ఇంతమంది దగ్గర మేము ఇంతమందికి ఇది ఇప్పిస్తామని కాదు, నీ లోపల నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అంతమంది దగ్గర నువ్వు చదువుకోగలవా లేదా, నువ్వు సర్వైవ్ అవ్వగలవా లేదా, ఇది నువ్వు మైండ్లో పెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఎంతమందికి ఎన్ని జాబులు ఇచ్చినా కూడా నీకు జాబ్ వస్తుందా రాలేదా, నువ్వు స్కిల్స్ అనేది కరెక్ట్గా నేర్చుకుంటున్నావా లేదా అనేది నీ మైండ్లో ఉంటుంది. ఓకే, సో ఏంటంటే మీరు కరెక్ట్గా నేర్చుకొని లైక్ స్కిల్స్ గెయిన్ చేసుకొని జాబ్ కొట్టుకుంటే మీ లెవెల్ ఇది. ఆ లెవెల్లో ఉండాలనుకుంటే ఒకవేళ 99 అకాడమీలో జాయిన్ అవ్వు, నీ లెవెల్ని నువ్వే మార్చుకో, నీ స్కిల్స్ నువ్వే మార్చుకో. ఏమంటారు ప్రతి ఒక్కటి నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్కిల్స్ని, ఇంతలో ఉన్న స్కిల్స్ని ఇంత చేయి, ఇంతలో ఉన్న నీ ఏమంటారు యాటిట్యూడ్ని ఇంత పెంచు, నీలో ఉన్న ఇంత మైండ్ని ఇంత చేయి, నీలో ఉన్న ప్రతి ఒక్క గోల్ని నువ్వు మీ ఎక్స్ లవర్లా చూడు. ప్రతి ఒక్క గోల్ని, ప్రతి ఒక్క నీకు ప్రతి ఒక్క ఛాలెంజ్ని నీ ఎక్స్ లవర్ అనుకో. ప్రతి ఒక్క దాన్ని నువ్వే దాన్ని కొట్టాలి, నువ్వే దాన్ని కొట్టి చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, 99 అకాడమీ ఏంటంటే నీకు హెల్ప్ చేయడానికి ఉంది మాత్రమే. సో నువ్వు ఏ దాని మీద లాగ్ అవుతున్నా, ఏదైనా కానీ మోటివేషన్ ప్రతి ఒక్క దాని మీద లాగ్ అవుతున్నా కూడా 99 అకాడమీ విల్ హెల్ప్ యూ. మీరు ఇంత పొజిషన్లో ఉన్నారనుకోండి, మీకు బ్యాక్ సైడ్ 99 అకాడమీ అని మర్చిపోకండి. మీకోసం ప్రతిసారి మీకు ఎప్పుడైతే వెనక్కి పడుతున్నారో అప్పుడు మీ చేయిని పట్టుకొని ఆ పేరు 99 అకాడమీ. సో 99 అకాడమీతో పాటు మీరు కోర్సెస్ జాయిన్ అయ్యి మీ జాబ్ ఏమంటారు తెచ్చుకోండి. మీ ఎవరైతే డ్రీమ్ అచీవ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారో నిజం చెప్తానండి, ఇప్పుడున్న దాంట్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానీ ఏదైనా కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ, మంచి ప్లాట్ఫామ్ చెడ్డ ప్లాట్ఫామ్ అయినా కానీ, నేనేమంటున్నానంటే మీరు 10లో 7% ప్లాట్ఫామ్స్ మాత్రమే కోర్సెస్ని కరెక్ట్గా సేల్ చేస్తున్నారు. లైక్ 3 to 5% మాత్రం ఏంటంటే ఓన్లీ they will giving only the certificates, bloody fucking certificates. ఈవెన్ ఆ సర్టిఫికేట్స్ వాల్యూ కూడా ఉండదు అనమాట. ఓకే, సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని 99 అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నా,
ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న క్వశ్చన్ కూడా నేను మ్యాక్సిమం టీచ్ చేసినట్టే ఉంది నాకైతే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా 99M అకాడమీ రెండో నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా అడగాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దిస్ వీడియో అండ్ మనం ఏమేమి కవర్ చేసాం, వాట్ ఈస్ 99M అకాడమీ, వై 99M అకాడమీ, అండ్ ఇంకా ఒకటి ఏం చేసాం, why you need to join the 99M Academy. Come join with me and get together and get and achieve your dream job with 99M Academy.